వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం మేజర్ ఎఫ్ఐఆర్ పాలిటిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో. అది కూటమి మేనిఫెస్టో అని ముందు అనుకున్న భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని ఓపెన్గానే అర్థమైపోయింది. కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అంటే టీడీపీ జనసేన మేనిఫెస్టో ఎంతవరకు గెయిన్ అవ్వగలదు? 66 లక్షల మంది నమ్మకానికి మేనిఫెస్టోకి ముడిపడి ఉందా చంద్రబాబు నాయుడు గారి గెలుపు లేదంటే కూటమి గెలుపు? అలాగే గ్లాస్ గుర్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతోంది జనసేన పార్టీ? ఫ్రీ సింబల్గా ఈసీ ప్రకటించడం, వీళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల మినహా మిగిలిన చోట్ల రెబల్స్కి ఎక్కువగా ఆ గుర్తు వాళ్ళు కావాలని కోరుకోవడం, దాన్ని ఈసీ కేటాయించడం, మరికొన్ని అంశాలు మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్టైల్లో. సార్, ముందుగా మేనిఫెస్టో విషయంలో ఒక అద్భుతమైన మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కూడా సాధ్యం కాని మేనిఫెస్టో, 5 ఏళ్ళు అధికారంలో ఉన్న జగన్ ఇవ్వలేని మేనిఫెస్టో, బాబు గారు ఇచ్చేశారు, మా బాబు గారు ఇచ్చారని టీడీపీ చెప్పుకుంటున్న పరిస్థితి. 66 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు ఆ మేనిఫెస్టోని ఎంతవరకు నమ్మగలరు? నమ్మచ్చు, దాంట్లో నమ్మకూడదని ఏం లేదు కదా. 66 లక్షల మంది ఏంటి, ఇప్పుడు దాదాపుగా 1 కోటి మంది వరకు నమ్మచ్చు. ఎందుకంటే ఈ 66 లక్షల మందికి ఎక్కువ వస్తుంది అంటే నమ్మకూడదనే ఉంది. ఇంతకుముందు ఆయన 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు 1000 రూపాయలు చేశాడు కదా, చేస్తానని చెప్పి. అట్లాగే చివరిలో ఈయన 2000 చేస్తానప్పుడు ఆయన చేశాడు కదా. అప్పటికైతే అప్పటిదాకా 39 లక్షల మందికి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 30 లక్షల ఇంకొక 20 లక్షల మందికి యాడ్ చేశాడు. కాబట్టి పెన్షన్ల విషయంలో చంద్రబాబు నమ్మకూడదు అనడానికి ఏం లేదు, నమ్మచ్చు, అది చేసేస్తారు కూడా, చేయొచ్చు కూడా. దాంతో పాటుగా ఇప్పుడు ఈయన చెప్పింది 50 ఏళ్ల వరకు పెన్షన్, అది కూడా చేస్తారు. 50 ఏళ్ల వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అని చెప్తున్నారు. అది దగ్గరగా ఇంకొక 40 లక్షలు 60 లక్షలు ఉంటారు. 60 లక్షలు అనుకుంటా దగ్గరగా. అక్కడంటే 50 ఏళ్ళు లెక్క కావడం, అదే ఆ కమ్యూనిటీలో ఎంత ఉన్నదే వాళ్ళు కదా. అసలు ఓసీ ఎంత మంది ఉన్నారు, ఉన్నదే వాళ్ళు కదా. వాళ్ళు మొత్తం కలిపితే దగ్గరగా 50-60 లక్షల మంది అని చెప్తున్నారు. అది కూడా పెన్షన్ 4000 రూపాయలు అన్నటువంటి. కాబట్టి ఇవ్వచ్చును, ఇవ్వడం పెద్ద కష్టం కదా. అంతే ఖచ్చితంగా. దాని ద్వారా నెలకు ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే టోటల్గా 1200 కోట్లు ఎంత పడుతుంది అట్ నెలకి. అది ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి. మేనిఫెస్టో విడుదలైతే హిట్ కొట్టేసింది ఒక రకంగా. రేపొద్దున దాన్నే నమ్మితే ఆయన గెలుస్తారా లేదనేది ఆ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చెప్పుకుంటున్నారు. పింఛన్ తీసుకున్న వాళ్ళందరూ ఆయన నమ్మే ఓటేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా అదే ఓటు బ్యాంక్ వస్తుందని ఎంతవరకు అనుకోవచ్చు? తప్పేం లేదంటున్నా, అందులో రావచ్చు. ఇప్పుడు వాళ్ళు అనుకోవడంలో తప్పేం. అంటే ఓటు బ్యాంక్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుందా దీనివల్ల? ఇప్పుడు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు క్రిందసారి కూడా పెన్షన్లు తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశానికి కేసు ఉంటారు కదా, వాళ్ళు జగన్కి ఎందుకు కేసు ఉంటారు 2000 ఇచ్చినప్పుడు. కాబట్టి ఎవరి ఓట్లు వాళ్ళకు ఉంటాయి. అంటే అందరూ వేసుంటే ఈయన ఎందుకు ఓడిపోతాడు? కొన్ని ఓట్ల ఇల్లు ఉంటాయి కదా ఉండేది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా వివిధ వర్గాలు. దాంట్లో చంద్రబాబు ఓట్లు చంద్రబాబు పడి ఉంటే జగన్ ఓట్లు జగన్కి పడి ఉంటాయి. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇవి ట్రిప్ నమ్ముతారా లేదంటే ఖచ్చితంగా అయితే నమ్మచ్చు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన పరిణామాలు చూసుకున్నప్పుడు 66 లక్షలు అనేది అబద్ధం. వాళ్ళు మొట్టమొదట్లో 39 లక్షలు ఇచ్చేవాళ్ళు. తర్వాత జన్మభూమి కమిటీల ద్వారా దాన్ని మళ్ళీ ఏది చివరిలో లాస్ట్ 6 months బిఫోరే కొన్ని సంఖ్య పెంచి అది కూడా 3 నెలల ముందు ఇచ్చారు. నాకున్న అవగాహన వరకు నేను అప్పుడు చేసినటువంటి అంటే ఫీల్డ్లోనే ఉన్నాను, అంటే హెడ్గా ఉన్నాను కాబట్టి న్యూస్ హెడ్గా వివిధ సెంటర్ల నుంచి తెప్పించిన ఇంటర్వ్యూలు కానీ కొంతమందితో నేను మాట్లాడింది కానీ చూస్తే లాస్ట్ 3 months బిఫోర్ ఇచ్చారు డబ్బులు. లాస్ట్ మంత్ అయితే 2 నెలల డబ్బులు కూడా ఇచ్చారు. అది కొంత ఫీలింగ్ రావడం కోసం అని చెప్పేసి. బట్ అది కొంచెం డ్రామాటిక్గా అనిపించింది, జనాలు దాన్ని సీరియస్గా తీసుకోలే. చివరిలో 2000 పెంచడం కానీ అది అందువల్ల తేడా వచ్చింది. అదే కనుక ఏడాదికి పెంచుంటే అది వేరేగా ఉండేదేమో, లేదా చివరిలో అప్పటికప్పుడు ఇవ్వడం పెన్షన్లు అన్నటువంటిది కొంత ఇది రేపు అతను వచ్చిన తీయడ్లే అనేటువంటి నమ్మకం వచ్చింది. 3000 వస్తాయి అన్నటువంటి ఉద్దేశం. వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు టోటల్ 3000 వస్తాయి అనుకున్నారు. ఇట్లా దశల వారి 250 అనుకోవాలి. ఇప్పుడే 2000 వచ్చింది, రేపు 3000 వస్తాయి కదా అనుకున్నారు. సరే దశల వారీగా చేసినప్పుడు అది జగన్ది తేడాని, కానీ తర్వాత అది అర్థమయ్యేటట్టు అవగాహన చేసేసుకున్నారు కాబట్టి వదిలేశారు. ఇప్పుడు 4000 ఇస్తాను అన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వస్తుందని అనుకుంటారు. కాకపోతే ఈలోపు తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ చేసిన ఓవర్ యాక్షన్ ఎంతవరకు మైనస్ చూడాలి. ఏదైతే వాలంటీర్లని ఆపించడం, ఇళ్ళ దగ్గరికి పోనీయకుండా చూడటం, తర్వాత సచివాలయాల దగ్గరికి పంపించడం, మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లి బ్యాంకులు, ఇవన్నీ జగనే చేయించాడని చెప్పినా నమ్మరు. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి జనం ఇంటి దగ్గరికి వెళ్ళిన డబ్బులు అకస్మాత్తుగా జగన్ ఆపిచ్చేసాడు, రోడ్ల మీద వృద్ధుల్ని తెచ్చారు అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినంత మాత్రం నేను నమ్మరు కదా.
నిమ్మగడ్డ చేసిన పాపం, లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ వాలంటీర్లని కొట్టినటువంటి దెబ్బ, ఇవన్నీ అందరూ చూసిందే కదా. అంటే మరీ అంత చదువు రానటువంటి వాళ్ళు ఏం కాదు, కొంతవరకు అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఆ వృద్ధుల్లో ఆవేదన ఉంటుంది, విషయం అది ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఎన్నో తరాలను చూసుంటారు కదా, 2 తరాలు చూసుంటారు వాళ్ళు, వాళ్ళకు ఉండే అవగాహన వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వెళ్ళి బ్యాంకుల దగ్గర నిలబడుతున్నప్పుడు తిట్టుకునే తిట్లు ఏవైతే ఉంటాయో అది జగన్ తిట్టుకోవట్లేదు వాళ్ళు, అది మైనస్. ఆ కోణంలో చూసినప్పుడు చంద్రబాబు 4,000ని ఇక్కడ 3,500 డామినేట్ చేస్తుందేమో అనుకోవచ్చు. ఈ 2 నెలలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనుకోవాలా ఆ విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాప్ వేశారంటారా? జగన్ ట్రాప్ వేసి ఉంటే కనుక జగన్ అయితే ఇంకా ఏం చేద్దుడు, ఈ 3,000 రూపాయలకి తోడు ఏ పువ్వు పంపించడమో పండ్లు పంపించడమో చేసేవాడు. జగన్ ట్రాప్ వేస్తే రోడ్డు మీదకి లాగాలను. మరి ఎన్నికల సంఘం ఇంటికే పంపిణీ చేయండి అని చెప్పినా సరే ఎందుకు సీఎస్ దాన్ని సీరియస్ కాగితం తీవనండి, ఎక్కడ ఉందో చూస్తాను నేను కూడా. ఎన్నికల సంఘం ఏమని చెప్పింది అందులో, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనన్నా ఎలక్ట్రానిక్ మోడ్నన్నా చూడండి, ఎవరైతే కదలలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకుల దగ్గర కదలలేని వాళ్ళు వచ్చారా? లేదు కదా. లాస్ట్ టైం అయితే సచివాలయానికి వచ్చారు మొన్న లాస్ట్ మంత్, అది కూడా కదలలేనటువంటి వాళ్ళని ఇంటి దగ్గర చాలా మంది మంచాల మీద తీసుకొచ్చారు, ఎత్తుకుని తీసుకొచ్చారు. కావాలని డ్రామా ఆడింది అది వైసీపీ వాళ్ళు ఆడిన డ్రామా, కొంతమందిని తీసుకొచ్చి, అందరినీ అన్ని చోట్ల కాదు కదా. అంటే అప్పుడు బ్యాంక్ అకౌంట్లకి వేయలేదు కదా, ఈ నెల అంటే వేసారు కదా. అదే అసలు యాక్చువల్ గా అదే అప్పుడు కూడా వీళ్ళ దగ్గరే ఇవ్వమన్నారు, ఎవరు కదలలేనటువంటి వాళ్ళు. వీళ్ళు కొన్ని డ్రామా చేశారు, కదలలేని వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడం అనేటువంటి, అంతకు తప్పించి దాన్ని భయపడిపోయి వీళ్ళు బ్యాంకుల్లో వేయించారు. ఇప్పుడు ఆ బ్యాంకుల్లో వేయించడం కూడా మైనస్ అయింది. బ్యాంకుల దగ్గర ఎట్లా ఉంటుంది, ఇప్పుడు సచివాలయం 2,000 కుటుంబాలకు ఒకటి, అదే బ్యాంక్ వచ్చేటప్పటికి అసలు కొన్ని ఊళ్ళకే ఉండదు. నాకు తెలిసి ఒక 10-15 ఊళ్ళకి కూడా ఒక బ్యాంక్ ఉండదు. చిన్న చిన్న ఊళ్ళల్లో అసలు వాళ్ళు దగ్గరలో మండలానికి వచ్చి చేసుకుంటారు. అది అందులో ఆ బ్యాంకుల్లో ఇప్పుడు ఏ పల్లెటూళ్ళలో నాకు తెలిసి కొంచెం పెద్ద పల్లెటూరులో కోఆపరేటివ్ బ్యాంక్, అది కూడా ఆ సహాయ పరపతి సంఘం ఉంటుంది చిన్నది, అది కూడా ఒక 5,000 జనాభా లేకుండా అక్కడ కూడా బ్యాంక్ ఎవడు పెట్టాడు. 5,000 జనాభా లేకుండా అసలు బ్యాంక్ ఎవడు పెడతాడు మాక్సిమం. అది ఏది కోఆపరేటివ్ చిన్నది పెట్టుకుంటే, పెద్ద బ్యాంక్ కావాలంటే కనీసం 1,00,000 జనాభా లేదో పెట్టుకోరు, 20-30 వేలు కుటుంబాలు లేకుండా ఎవడు పెట్టడు బ్యాంక్. అలాంటి బ్యాంక్ దగ్గర కంటే చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళోళ్ళు పోవాలి. ఇప్పుడు ఆ బ్యాంకు దగ్గర వేశారు వీళ్ళకి, ఆ బ్యాంకులు వాళ్ళ బ్రాంచీల దగ్గర ఎట్లున్నారు, మొన్న సచివాలయాల దగ్గర 2 రోజులు అయ్యింది, ఇప్పుడు బ్యాంకుల దగ్గర కనీసం 10 రోజులు అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ స్టాఫ్ వీళ్ళ కోసం ఎక్స్టెండ్ ప్లస్ బ్యాంకుల టైంకి బ్యాంకులకు పనిచేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారా, బ్యాంకులకు డబ్బులు కావాలి, తెచ్చేది పంపించేది, వాళ్ళ భోజనాలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి ఇప్పుడు రోజులు దగ్గర కనీసం 100-200 మందికి ఇవ్వడం అంటే నరకం వాళ్ళకి. ఇప్పుడు అట్లాంటిది వేలాది మందికి ఎట్లా ఇస్తారు, ఎన్ని రోజులు పడుతుంది, అందరికీ ఏటీఎం వాడకం మీద అవగాహన ఉండదు. ఎలక్షన్ రోజు దాకా ఈ నరకం ఉంటుంది చూడండి. ఆ ఎలక్షన్ దోకా తిడతారు వీళ్ళు. ఆ తిట్లు నాకు తెలిసి జగన్ తిడతారు అనుకోండి. యాక్చువల్ గా ఈ 4,000 రూపాయలు అనేది చాలా పాజిటివ్ సిగ్నల్, కానీ ఈ ఇంపాక్ట్ వలన ఆ ఫీల్ పోయింది, దాన్ని మర్చిపోయారు, అది ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. అంతే, బాబు వస్తే 4,000 ఇస్తారని. ప్రజలు నమ్మితే మేనిఫెస్టోని, జనసేన నమ్మితే, లేదంటే టీడీపీ వాళ్ళు ఎలాగ నమ్ముతారు. వీళ్ళందరూ నమ్మినా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు నమ్మలేకపోతుంది? ప్రజలు నమ్ముతారని ఎట్లా నమ్ముతారని, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అంత సన్నాసులే ఉండరు, జనసేనలో కూడా దాంట్లో చదువు విద్యావంతులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఇది ఒక ట్రాప్ అనేది కూడా తెలుసు. కాకపోతే ఆ ట్రాప్ ప్రజలకి ప్రయోజనం అని అనుకోవట్లేదు వాళ్ళు, పార్టీ ప్రయోజనం. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్, మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, తెలంగాణ ఏర్పాటు అప్పుడు ఏం చెప్పారు, మొదట కాంగ్రెస్ నాయకులు, ఆంధ్ర నాయకులు కానీ, తర్వాత మన తెలుగుదేశం ఆంధ్ర నాయకులు కానీ, 2004 అప్పుడు కానీ 2009 కానీ ఎలా ట్రాప్ చేశారు వాళ్ళు. తెలంగాణ అనేదాన్ని కనుక మనం ఊ అంటే పార్టీకి 4 ఓట్లు వస్తాయి, పోయేదే ఉందబ్బా, మనం కూడా ఊ అందాం అన్నారు. చివరికి ఏమైంది, అది ఏకమేక కూర్చొని రాష్ట్ర విభజన జరిగింది. అట్లాగే మన నిర్లిప్తత అనేటువంటిది అది పెద్ద ప్రమాదం. ఇప్పుడు సంక్షేమ పథకాలు వాస్తవంగా జగన్ ఇవ్వడం తప్పని మాట్లాడినటువంటి వాడు అంతకు 2 వస్తుందంటే దానివల్ల మా చంద్రబాబు ఇవ్వగలడు, లేకపోతే మా పవన్ కళ్యాణ్ ఇప్పించగలడు అని చెప్తే ఏ కోణంలో నుంచి కరెక్ట్ అవుతుంది? అది కూడా సవ్యమైనటువంటి దిశలో చెప్పినటువంటిదే. 50 ఏళ్ళకి పెన్షన్, 45 ఏళ్ళకి పెన్షన్ జగన్ ఇస్తానంటే వెటకారం చేసినటువంటి వాళ్ళు 50 ఏళ్ళకి ఎట్లా ఇస్తానంటున్నారు? ఇప్పుడు కిందట ఎలక్షన్ అప్పుడే కదా జగన్ పాదయాత్రలో 45 ఏళ్ళకి పెన్షన్ అన్నప్పుడు నేను కూడా వెటకారమే చేశాను. ఏంది లేకపోతే పని చేయండి, 25 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇచ్చేయండి. ఇప్పుడు చంద్రబాబు చెప్తోంది 19 ఏళ్ళకి పెన్షన్, 50 ఏళ్ళకి పెన్షన్, 2 రకాల పెన్షన్. 19 నుంచి 59 సంవత్సరాల వాళ్ళందరికి 1,500 ఇస్తూ,
మళ్ళీ 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఏంది నాకు అర్థం కాల. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్, మైనార్టీలకు అందరికి 1500 రూపాయలు ఇప్పటి నుంచి. ఇది అది అసలు ఎట్లా కుదురుతుంది అంటే ఇప్పుడు 2 వస్తాయి ఏళ్ళకి, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ళ దాకా, ఇది 60 ఏళ్ళ వాళ్ళని లెక్కేసుకుందాం, 18 నుంచి 60 ఏళ్ళ వాళ్ళని లెక్కేసుకుందాం. ఇప్పుడు 18 ఏళ్ళ వాళ్ళని 50 ఏళ్ళ వాళ్ళకి ఈ 1500 ప్లస్ ఆ 4000 ఇస్తారా అంటే 5,500 ఇస్తారా? అలా ఎవరేమో మరి అది చెప్పాలి కదా, స్పష్టత రావాలి కదా. రెండవది పోనీ ఒకటే ఇస్తారు అనుకుందాం, అంటే ఇక్కడ కూడా పెన్షన్ ఇస్తున్నట్టుగా నువ్వు 18 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇచ్చేస్తా, 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు 1500 తీసుకొని 50 ఏళ్ళ నుంచి వాళ్ళు 4000 తీసుకుంటారు. అదే మరి అంటే 2 రకాల పెన్షన్ అంటే అప్గ్రేడ్ అవుతుంది. 45 ఏళ్ళోడికి పెన్షన్ ఇస్తా అంటేనే వీళ్ళు అబ్బా ఇస్తున్నాడా అని మాట్లాడారు ఆ రోజున. మరి ఇప్పుడు 18 ఏళ్ళకి నువ్వు పెన్షన్ ఇస్తానంటే ఎవరబ్బా ఆస్తులు అనుకోవాలి అక్కడ, ఏ ప్రాతిపదికన ఇస్తున్నట్టు? నువ్వు సంపాదించలేని నిరుద్యోగ భృతి, ఓకే నీ ఉద్యోగం లేదు, ఉద్యోగం ఏ ఉపాధి లేకపోతే ఇస్తారా? పిఎఫ్ లేని ఉపాధి ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో 70 నుంచి 80% మందికి పెన్షన్లు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఎందుకంటే ఒక జొమాటో అతనికి పిఎఫ్ ఉంటుందా, లేకపోతే ఒక ఓలా అతనికి పిఎఫ్ ఉంటుందా? కానీ అతను నెలవారికి వచ్చేటప్పుడు 10-30 వేలు సంపాదిస్తాడు. అదే 18,000 సంపాదించేవాడికి పిఎఫ్ ఉంటుంది, వాడికి ఇవ్వవు, నువ్వు వీడికి ఇస్తావు. ఏమిటి ప్రాతిపదిక 3,000 రూపాయలకి? అట్లాగే ఆ చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఒకటేంటంటే మామూలుగా జగన్ ఇచ్చిన దాన్ని ఎందుకు అంగీకరిస్తామంటే అది కూడా వాస్తవంగా అంత బల్క్గా పొయ్యడం అనేది తప్పని అంటాం. కానీ చేయూత అంటే ఒక 45 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి, డ్వాక్రా మహిళకి ఏడాదికో 18,500 అప్పు తీర్చుకోవడానికి వరకు వస్తుంది. దాన్ని ఇప్పుడు ఈయన 1,500 రూపాయలు చెప్పని ఇస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలండి ఇట్స్ ఎనఫ్. ఆయన 18,500 ఇస్తున్నాడు, ఈయన కాకపోతే ఆయన 45 ఏళ్ళకి ఇచ్చాడు, ఈయన ముందే ఇస్తున్నాడు. ఈయన 45 ఏళ్ల లోపోళ్ళని టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడు, నిరుద్యోగ భృతి అయినా ఇదైనా. జగన్ అబౌవ్ 45 వాళ్ళనే టచ్ చేశాడు తన పథకాలు. డ్వాక్రా మహిళలు అంటే ఎవరికైనా వర్తిస్తుంది అనుకోండి, రుణమాఫీ లాంటి. ఇప్పుడు ఇంకా ఇంకా ముందుకంటే ఎన్టీ రామారావు కంటే రాజశేఖర రెడ్డి భారీగా, రాజశేఖర రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు భారీగా ఇస్తానని చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి భారీగా చేశాడు, ఇప్పుడు మళ్ళీ జగన్ కంటే భారీగా చేస్తానంటున్నాడు. చేయగలడా? ఇది ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంది ఎలక్షన్ అంతా కూడా. కూటమి మేనిఫెస్టోపై మోడీ బొమ్మ ఎందుకు మిస్ అయింది? వద్దన్నారు వాళ్ళే, మా బొమ్మ ఏం అవసరం అని అడిగారు వాళ్ళు. ప్రాక్టికల్గా ముందు రోజు జరిగింది ఏంటంటే ఒక ముస్లిం రిజర్వేషన్స్ అంశం మీద వివాదం వచ్చింది. ముస్లిం రిజర్వేషన్లని ముందు రోజున మధ్యాహ్నం టైంలో చంద్రబాబు గారు ట్వీట్ చేశారు, ఈ ముస్లింల నుంచి ఎవరు అని ఉంటారు సార్, బాగా నెగిటివ్ అయిపోతున్నాం మనం ముస్లింలు అన్న అని చెప్పేసి. ఆ సుబ్లీనో గుబ్లీనో ఎవరు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఏదో మాట్లాడుంటారు. వెంటనే ఈయన ట్వీట్ ఒకటి చేసి పడేశారు, ముస్లిం రిజర్వేషన్ 4% మేము కట్టుబడి ఉన్నామని చెప్పి. వెంటనే దాన్ని తీసుకుని ఒక 3-4 బీజేపీ నాయకులు వాళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇది పెట్టుకుని రేపు పొద్దున్న మేనిఫెస్టోలో పెడితే రేపు పొద్దున మనం ఏం సమాధానం చెప్తాం పబ్లిక్కి, ముస్లిం రిజర్వేషన్స్ దేశవ్యాప్తంగా అదొక పెద్ద సంచలనం అయిపోతుంది వస్తుంది కదా అని చెప్పి అడిగారు. అనగానే వాళ్ళు వెంటనే వీళ్ళని మేనిఫెస్టో కాపీ ఏదో పంపించండి అని చెప్పారు. పంపించారు వీళ్ళు. పంపించగానే దాంట్లో ఇది ఉంది, మరి ఇది మేము వ్యతిరేకం కదా అని చెప్పారు. మీరు కూడా వ్యతిరేకించాల్సిందని మేము చెప్పట్లేదు, మేమైతే దీనికి వ్యతిరేకం కదా అన్నారు. ఇది తీసేయండి అన్నారు. దాంతో అది తీసేసి మళ్ళీ పంపించారు వీళ్ళు. ఆ మేనిఫెస్టోలో లేదు ముస్లిం రిజర్వేషన్ కాబట్టి ఆ విధంగా అది తీసి పంపించారు. అయితే ఆ తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత ఏంది ఈ సంక్షేమ పథకాలు లెక్క ఏంది, దాదాపు 1,00,000 కోట్లు దాటిపోతుంది కదా, ఎట్లా కడతారు అని చెప్పి అడిగారు. లేదు చేయగలరు, చంద్రబాబు గారి అనుభవం ఇవన్నీ మామూలుగా మనకి చెప్పినట్టే చెప్పారు. వాళ్ళు మనంత అమాయకులు కాదు కదా చెప్పి, సరే అట్లయితే ఓ పని చేయండి, ఇప్పటికిప్పుడు పొత్తు అనేటువంటి దాని కాన్సెప్ట్లో మనం ఏం చేయలేం కదా, ఓ పని చేయండి దాంట్లో మా బొమ్మ వద్దు, అట్లాగే మీ బ్యాక్గ్రౌండ్ కూడా రేపు పొద్దున పెట్టుకున్నట్టు మా బొమ్మ పెట్టుకోవద్దు. మేమేం చెప్తామంటే రేపు పొద్దున అసలు మేము మీ ఇద్దరు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసుకోండి అని చెప్పారు. చెబితే మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ని మళ్ళీ క్రైసిస్ మేనేజర్గా మధ్యవర్తిత్వానికి పవన్ కళ్యాణ్తో మాట్లాడించారు. పవన్ కళ్యాణ్ అడిగితే వస్తాడు, మా వాళ్ళు ముట్టుకోరు, పురంధేశ్వర్ రాదు, సిద్ధార్థనాథ్ సింగ్ని పంపిస్తారు. సిద్ధార్థనాథ్ సింగ్ ఓ రకంగా ఈయనకి పెట్టే, చంద్రబాబు గారి క్లోజే, అందుకని ఆయన కోరినట్టు అనపర్తి పని చేసి పెట్టాడు ఆయన. సిద్ధార్థనాథ్ సింగ్కి మంచి కాంటాక్ట్ ఉంది ఈయనకి, ఆ విధంగా సక్సెస్ అయింది.
తీరా చూస్తే అదే విధంగా ఇక్కడ అవుతుంది అనుకుంటే సిద్ధార్థనాథ్ సింగ్ మాట కూడా అయిపోయింది. ఎందుకంటే ఏంది ఇదే అనపర్తి ఇష్యూ ఎప్పుడైతే నల్లమెల్లికి సీటు బీఫామ్ నడ్డా చేత తిప్పించారో అక్కడతో ఈయన కూడా ఇటు కమిటెడ్ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ పరిణామక్రమే ఈ మార్పు అన్నటువంటిది అనమాట. నిజంగా వాళ్ళు తీసేయమంటే తీసేసారా బొమ్మ? మోడీ బొమ్మ ఉంటే మైనారిటీ ఓట్లు లాస్ అవుతాయని చెప్పి టీడీపీ తీసేసింది. అట్లా తీసేస్తుంటే అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోరు కదా, లేదా బయటకు వచ్చేసామని చెప్పి ఇంకొంచెం. అంటే అప్పుడు ఆ ప్రకటన ముందు చేయలేదు కదా, ముస్లిం రిజర్వేషన్ 4% రద్దు అనేది ముందు అంత కమిట్మెంట్ చెప్పలేదు కదా. ఉంది కానీ మొన్న అమిత్ షా చెప్పిన తర్వాత అది బాగా రేజ్ అయింది. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ముస్లిం రిజర్వేషన్స్ అన్న దాని మీద క్లియర్ గా చెప్తూనే ఉన్నారు. మేము వస్తే యూసీసీ చెప్తున్నారు, చెప్పారు, అన్నీ చెప్తున్నారు. అట్లా అట్లాంటివి ఉంటాయని వీళ్ళకి తెలుసు కూడా. అందులో గట్టిగా ఈ దఫా మరింత స్ట్రాంగ్గా వెళ్తారు. కిందసారి అయోధ్య ఎజెండాని తీసుకున్న తర్వాత ఈ దఫా ఇంకా స్ట్రాంగ్గా వెళ్తారని తెలుసు వాళ్ళకి. అలాంటప్పుడు తెలియనంత అమాయకులేం కాదు కదా. కాకపోతే ఎట్లాగైనా గెలవాలి. ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ ఒక నిర్ణయం మనం ఒక ఆస్పెక్ట్లో డిసైడ్ చేసుకోవాలి. ఒక స్థాయికి వచ్చాక అటు ఇటు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రైటిస్ట్ పార్టీనా లెఫ్టిస్ట్ పార్టీనా తెలుగుదేశం అక్కడ తేల్చుకోలేకపోతున్నారు, సందిగ్ధ స్థితిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైటిస్ట్ పార్టీ. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ దీన్ని అంగీకరిస్తుంది కానీ పేదరికాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా పేదరికాన్ని అధిగమించాలనే అమెరికా తరహా మనస్తత్వం. భారతీయ జనతా పార్టీ ఎజెండా అదే. అదే తెలుగుదేశం ఎజెండా ఏంటి? పేదవాడుగా ఉండాలి, పెద్దవాళ్ళ ద్వారా కొంత ప్రయోజనం చేకూర్చాలి. పేదవాడిని చేయడం అంటే కాస్త ఫ్రీ ఏదన్నా ఇవ్వటం. ఆ పేదవాడికి పెద్దవాడి చేత ఇప్పించేటప్పుడు ఎంత ఇస్తాడు? మనకు 25,000 అవసరమైనప్పుడు 500 చేతిలో పెట్టి కడుపు నిండా తినవయ్యా అని చెప్తారు. ఆకలితో ఉండాల. ఇది లెఫ్టిస్ట్ సిద్ధాంతం. రష్యాలో చైనాలో ఏం చేస్తారు? ఆకలితో ఉంచి అంత ఇస్తారు. అంతేగాని అక్కడ కోటీశ్వర్లు అయిపోతారు జనాలు ఎవరుగా. ఎందుకని? వాళ్ళకి స్వతహాగా ఆస్తి హక్కుని ఎదగనియరు. ఇది ఆయా దేశాలకు ఉన్నటువంటి ఫార్ములా. పార్టీ వాళ్ళు మాత్రమే ఎదుగుతూ ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానం కూడా దాదాపు అట్లాగే ఉంటుంది. అందులో భాగంగా ఈ విధానం చేసేటటువంటి వాళ్ళకి తెలియవా ఈ వ్యవహారాలన్నీ? ముస్లిం రిజర్వేషన్ సిస్టమ్స్ ఏంటి, దానివల్ల ఎదురయ్యేటటువంటి పరిణామం ఏంటి అన్నీ తెలుసు. వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి ముందే. బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడే మైనారిటీ ఓట్ల కోసం మనం వెంపర్లాడడం మానేసి పోలరైజ్ చేద్దాం హిందువుల్ని అని అనుకుని ఉంటే, యాంటీ జగన్ నువ్వు రావాలనుకున్నప్పుడు ఫార్ములాతో వచ్చేయాలి. యాంటీ ముస్లిం అనుకోవద్దు నువ్వు, ప్రో ముస్లిం, ప్రో క్రిస్టియన్. ఎట్లాగా మేము హిందువులోని అన్యాయం కానివ్వం అనేటువంటి నినాదం తీసుకుని బీజేపీ ఇక్కడ ఎదగదు. ఎందుకంటే బీజేపీ కంటే కూడా స్ట్రాంగ్గా మాట్లాడగలిగినటువంటి వాయిస్ తెలుగుదేశం దగ్గర ఉంటుంది, ప్రాంతీయ పార్టీ. ముస్లిం ఓట్లు ఎన్ని ఉన్నాయని రాష్ట్రం మొత్తం మీద వెళ్తే 30 లక్షలే కదా. ఆయా 4 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి చోట, 5 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి చోట 30 లక్షల గురించి నువ్వు మొత్తం ఎందుకు చేసుకుంటావు? బేసిక్గా క్రిస్టియన్ ఓట్లు నువ్వు ఎట్లాగో తీసుకోగలవు, నీకు దావు నువ్వు, లేదా ఈ రెండు నీకు రావు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ పోలరైజ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కోపం ఉంది. ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే మత మార్పిడల విషయంలో అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. అవి తక్కువ, ఎప్పుడు ఏది ఎక్కువ అనేటువంటిది హిందూ సంఘాలకు తెలుసు. మత మార్పిళ్ళని మేము ప్రోత్సహించాం. అట్లాగే మేము అధికారంలోకి వస్తే కనుక ముస్లింలు చక్కగా నమాజ్ చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ రోడ్ల మీద ఉండటానికి వీల్లేదు. హిందువులనైనా అంతే చెప్తాం, క్రిస్టియన్స్నైనా అంతే చెప్తాం. మేము పర్ఫెక్ట్ అందరి మత స్వేచ్ఛని అంగీకరిస్తాం. ఆ మత స్వేచ్ఛ వాళ్ళ ప్రాంగణాలకు పరిధి దాటి మిగతా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పుంటే తటస్థులు కూడా ఎతికి టర్న్ అయ్యేవాళ్ళు కదా. అలా కాకుండా ఇటు ముస్లిం ఓట్లు కావాలి, అటు హిందూ ఓట్లు కావాలన్నప్పుడు క్లాష్ వస్తుంది. ఎప్పుడూ లేనిది రిలీజియన్ ఆస్పెక్ట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా చివరికి వచ్చింది. అది మొదట్లో లేదు. ముస్లిం రిజర్వేషన్స్ అని కూడా కాదు, బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 మంది ముస్లింలకు సీట్లు ఇచ్చింది. దానివల్ల తలెత్తినటువంటి సమస్య అది. అంటే హిందుత్వం అనే కాన్సెప్ట్ మొదటి నుంచి బీజేపీకి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు అంతగా పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ చూపించలేదు. ఒక అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత, లేదంటే ఇప్పుడు ముస్లిము కొన్ని యూసీసీ కోడ్ ఇలాంటి కొన్ని తీసుకొస్తున్నప్పుడు, కేంద్రంలో మోడీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అనుకుంటున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఇక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్లో ఎన్నికలు జరుగుతాయని అనుకోవచ్చా? లేదు, ఇప్పుడు అట్లాగేం జరగట్లేదు. ఇప్పుడు జరుగుతున్నదల్లా జగన్ వ్యతిరేకులత అంటే ఇది చిన్న పార్ట్ అంతే.
రిలీజియస్ ఆస్పెక్ట్లో ఏం జరగట్లేదు. అది సీట్ల పరంగా అదొక అస్త్రం. వాస్తవంగా మనం చదరంగం ప్లేట్ మీద చూస్తాం, గుర్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, బంటు ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి. అట్లాగే రకరకాల దాంట్లో ఇది ఒక అస్త్రం, ఇది రిలీజియస్ రిజర్వేషన్ అనేది. అంటే ఒక మోడీని చూసినప్పుడు, ఒక అమిత్ షాని చూసినప్పుడు, ఈ 3 పార్టీలు కలిసి బీజేపీ లోగో అక్కడ కనిపించినప్పుడు ఆ హిందుత్వం అనే కాన్సెప్ట్ పైకి వస్తుందా? ఆ యాంగిల్లో కూడా మనం ఒక హిందుత్వ పార్టీకి ఓటు వేయాలి అని కొంతవరకైనా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ముస్లింల పరంగా ఉండేటటువంటిది ఉంటది కానీ ప్రత్యేకించి హిందువుల పోలరైజేషన్ ఎక్కడ ఉంది? అదే అంటున్నాను. అది ఉంటే కనుక అసలు భారతీయ జనతా పార్టీ వీళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? అంటే ఎన్నికలు ఓట్లు వచ్చేసరికి హిందూ ఐక్యత అనేది మనం ఇప్పట్లో అంతగా చూడలేము. దక్షిణాదిలో అది కష్టంగా ఉంది. అంటే ఉత్తరాదిలో వచ్చేటప్పటికి వాళ్ళు బాధితులు, ఇప్పటికి కూడా పాకిస్తాన్ బాధితులు, లేకపోతే బంగ్లాదేశ్ నుండి వలస వచ్చే వాళ్ళ బాధితులు, వాళ్ళకందరికీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్ అవుతారు. మనం ఏంటంటే మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళు కాబట్టి మన దగ్గర ఇటు పక్కన ఆ వాతావరణం తక్కువ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ కన్వర్షన్స్ ఎప్పుడూ జరిగిపోయినాయి. ఇక్కడ హిందువులు అనేటువంటి వాళ్ళు పేరుకి హిందువులుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్సీలోనే ఉన్నారు, 1 కోటి మంది ఎస్సీలు ఉన్నారు అనుకోండి, దాంట్లో దాదాపు 80 లక్షల మంది మతం మారి ఉంటారు. కాబట్టి ఇక్కడ మతపరమైనటువంటి పోలరైజేషన్ సాధ్యం కావట్లేదు. దానికోసం బీజేపీ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుందా ఏపీలో? ఇప్పుడు ఏం చేయదు, దాన్ని చేయాలంటే దానికి ఏమైనా రావాలి కదా. ఎప్పుడైనా విక్టిమ్ కార్డ్ అనేటువంటి విక్టిమ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఎప్పుడు బిగిన్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో హిందువులు వేధింపులకు గురైనప్పుడు ఆల్టర్నేటివ్ వెతుక్కున్నప్పుడు బీజేపీ పనికి వచ్చింది. అది ఉత్తరప్రదేశ్ సుదీర్ఘకాలం పాటు అజాం ఖాన్ ఈ గ్యాంగుల హింస పడిన తర్వాత మార్పు వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడైతే అంత కఠినంగా అంటే ప్రస్తుతానికి ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు కూడా ముస్లిం బుజ్జిగిస్తే కానీ అక్కడ అంత క్రూరత్వంగా లేదు, సమాజ్వాదీ లాగాను మమతా బెనర్జీ. కాబట్టి ఇక్కడ కొంత సేఫ్గా నడుస్తున్నది. ఆ తేడా వచ్చింది అనుకోండి అప్పుడు పోలరైజ్ అవుతారు, కానీ ఇప్పుడైతే క్యాస్ట్ పరమైన పోలరైజేషన్ ఉంటుంది హిందూ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరి గుండెలపై కొంపటి? జనాలకి మెదళ్ల మీద కొంపటి తప్పించి అది ఎవరి గుండెల మీదకి కొంపటి కాదు. వాస్తవంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మనకి 1920వ సంవత్సరంలో సర్వే జరిగింది, ల్యాండ్ సర్వే అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ టైంలో. అప్పటి రికార్డులు ఎప్పటికే ఉన్నాయి. దానికి ఏదో పేరు కూడా ఉంటుంది, ల్యాండ్ సర్వే సంస్థ ఒకటి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళ దగ్గర అన్ని బ్లూ బుక్ లో రికార్డ్ అయ్యి ఉంటాయి, అంకెలు రాసి ఉంటాయి మొత్తం అప్పటి సర్వే నెంబర్లతో. వాస్తవంగా మనం కనుక మన భూమి ఎవరిది ఏ చేతిలో ఉంది ఏంటి అనేటువంటి దానికి కనుక అప్పటిది అది డీటెయిల్స్ మనం వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు కడితే ఇస్తారు, అది ఉంటుంది. అది ఆ వ్యవస్థ దాంట్లో ఉన్నటువంటి భూములు. ఆ తర్వాత కాలంలో క్రయ విక్రయాలు జరిగినాయి. అప్పట్లో 100 ఎకరాలు ఉన్నోడు తర్వాత 5 ఎకరం అమ్మొచ్చు, 1 ఎకరం అమ్మొచ్చు, 1/2 ఎకరం చొప్పున అమ్ముండొచ్చు. అవి కొన్నటువంటి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు, గజాల లెక్కన అమ్ముకోవచ్చు, ఇళ్ళు ఇవన్నీ జరిగిపోయినాయి. వీటిట్లో వస్తున్నటువంటి వివాదం ఏంటి అంటే ఒకటే 4-5 అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకటికి భూమి కుంటలకు అమ్ముతాడు, ఒకటి గజాల లెక్కన అమ్ముతాడు, 1 ఎకరాల లెక్కన అమ్ముతుంటాడు. అట్లాంటి ఇవి కాకుండా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎటు తేల్చకుండా ఇండియాకు వదిలేస్తే ఎటు తేల్చకుండా వీళ్ళు వదిలేసినటువంటివి ఉన్నాయి. చుక్కల భూములు, ఈనాం భూములు, జమీందారీ భూములు, ఇట్లాంటి రకరకాల దేవుడి మాన్యాలు, ఇవన్నీ. వీటన్నిటికి సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. ఏ ప్రభుత్వాలు డెసిషన్ తీసుకో, ఎందుకంటే భూమి అనేటువంటిది ప్రాణంతో సమానం. ఎవరికైనా ఎప్పుడైనా మీరు ఏ మాఫియా గొడవలైనా సరే భూములు కారణంగానే వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. దానికి తోడు దానివల్ల హత్యలే జరుగుతాయి కాబట్టి వెనకాడతా వచ్చి దీనివల్ల లిటిగేషన్స్ పెరిగిపోయినాయి. ఈ లిటిగేషన్స్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇవాళ భారతదేశంలో హైయెస్ట్ పెండింగ్ కేసెస్ కోట్లలో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ కోట్లలో క్రిమినల్ కేసులు పెండింగ్ 10 to 15% ఉన్నాయి. 85% ఇవే సివిల్ డిస్ప్యూట్సే. 85% ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న న్యాయస్థానాల్లో ఉన్న కేసులన్నీ విచారించాలంటే 121 సంవత్సరాలు పడుతుంది. 121 సంవత్సరాలు, అది కూడా రోజుకి 20 కేసులు చొప్పున చూస్తే పరిష్కరిస్తే కాదు, పరిష్కరించాలంటే ఇంకో 100 ఏళ్ళు పడుతుంది. మరి ఎట్లాగ వీటికి పరిష్కారం? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక టోటల్ చట్టాలను మార్చేస్తుంది. ఐపీసీ తీసేస్తుంది కదా, కొత్త చట్టాన్ని తెచ్చింది కదా. ఆ చట్టాలు తెచ్చిన వాటిలో వన్ ఆఫ్ ద ఇష్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకు అన్ని వ్యవహారాలు కూడా ఈవెన్ ఇప్పుడు మీకు ఫ్యూచర్లో కూడా ఎట్టబడితే అట్ట కేసులు పెట్టడానికి ఉండదు. ఏ కేసు ఎవరి లెక్కను చూడాలన్నటువంటి దాంట్లో ఇచ్చేశారు. మనం ఎవడు పట్టించుకోవట్లేదు. వాస్తవంగా ఈ దేశంలో మొత్తం ఇప్పుడు బీజేపీ రేపు సెంట్రల్లో అధికారంలోకి వస్తే దేశపు
వ్యవస్థ రూపు మొత్తం మారిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికి మళ్ళీ ఉండదు. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి పైన నాయకుడితో చెప్పి కింద నాయకుడితో చెప్పి ఇదంతా లేదు. మీరు ఆన్లైన్ లో కంప్లైంట్ చేసేస్తే అక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ రావాలా, అక్కడ కోర్టు పర్యవేక్షణ కూడా ఉంటాయి. దానికి ప్రతి దానికి ఒక రిడ్రెసల్ సిస్టమ్ పెట్టారు. వీటిలో ప్రతి దాంట్లో కంప్లైంట్ అక్కర్లా, కింద స్థాయి గొడవలు పంచాయతీ లెవెల్లోనే తీర్చేయడానికి లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని పెట్టేస్తున్నారు. అంటే ఊరి పెద్దలు లాంటి వాళ్ళు. ఇదివరకు పంచాయతీ అంటే ఏంటి అర్థం? పంచాయత్ 5గురు కలిసి కూర్చుని పెద్దలుగా ఆ ఊర్లో ఏ డిస్ప్యూట్ వచ్చినా సరే వాళ్ళు పరిష్కరించే వాళ్ళు, వాళ్ళల్లో మెజారిటీ ఎవరి వైపు తీర్పిస్తే వాళ్ళదే అన్నటువంటిది ఇవాళ కాదు, మన తరతరాల క్రితం శతాబ్దాల క్రితమే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక న్యాయ వ్యవస్థ. మన ఏది రాజుల కాలంలోనే ఉన్నటువంటిది, మహాభారత రామాయణాల కాలంలోనే ఉన్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థని తర్వాత కాలంలో పంచాయతీ అని పేరు పెట్టాం, నడుస్తూ ఉంది. ఈ అక్కడ ఆ స్థాయిలోనే పరిష్కరించడానికి ఓ రిడ్రెసల్ సిస్టమ్ పెట్టేశారు అక్కడ. అలాంటిదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా. దీనికి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటిది డిస్ప్యూట్ వచ్చినటువంటి సందర్భంలో ఫస్ట్ మనం ఏం చేస్తాం గబక్కన, ఇప్పుడు ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం, ఒకడు వచ్చేసి ఆఫీస్ నాది అంటాడు. అదేందా నేను ఎప్పటి నుంచి అద్దె కడుతున్నాను, ఇంటికల్లోడు చెప్పారంటే ఇంటికల్లోడికి కూడా కాదే, ఇంటికల్లోడి దగ్గర నేను ఎప్పుడు కొన్నాను, నాకు డబ్బులు ఇచ్చాను వాడికి, వాడు నాకు రాసి ఇచ్చేసాడు అంటాడు. మనం ఏమనాలి ఇప్పుడు? మనం కనుక కంప్లైంట్ ఇచ్చామనుకోండి, ఇంటికల్లోళ్ళు కూడా వచ్చి మనతో పాటు కంప్లైంట్ ఇస్తారు. కానీ ఇది మీరు చూసుకోండి, సివిల్ సెటిల్మెంట్ కోర్టులో అంటారు. పోలీసులు జోక్యం చేసుకుంటే కోర్టు సీరియస్ అవుతుంది, సివిల్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంట. కోర్టు దగ్గరికి వెళ్తే ఎన్నాళ్ళు పడుతుంది? ఈ లోపు అసలు ఆఫీస్ పరిస్థితి ఏంటి ప్రాక్టికల్ గా చెప్పాలంటే? అంటే ఏ వ్యవస్థ కూడా ఇమ్మీడియట్ పరిష్కారం చూపించేది లేదు మన దగ్గర. అలాంటి ఇమ్మీడియట్ పరిష్కారానికి సంబంధించినటువంటి వ్యవస్థ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పేసేసి నాకు సాయి గారు ఇట్లాగా 10 ఎకరాలు అమ్మారండి, అమ్మినటువంటిది అది వాళ్ళ తాతది అన్నారండి, కాకపోతే ఈ లోపు వచ్చి ఇంకొక ఆయన వచ్చి మా తాతది అని చెప్తున్నాడండి అని చెప్పారు. అది ఒరిజినల్ పేపర్ ఎక్కడ ఉంది? నేను చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం ఉంది. కర్నముల సందర్భంలో అడంగల్ బుక్స్ ఎత్తుకుపోవడం వల్ల ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో ఇవి ఉండట్లేదు. ఇప్పుడు దీని ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రతి చోట కూడా ఆ సిస్టమ్ ఉంటుంది. ఈ సర్వే చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉన్నారన్నటువంటి అందులో మెన్షన్ చేసేసి పెట్టేస్తున్నారు. ఇందులో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి, ఎందుకంటే ఇదివరకు ఆక్రమించుకున్నోడు అసలు ఒరిజినల్ ఓనర్ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి, అవి పరిష్కరించుకోవాలి కాలక్రమంలో. అది వెంటనే అవ్వకపోవచ్చు, ఒక 2-3 ఏళ్ళు పట్టచ్చు. బట్ అంతా సెట్ అయిపోతే ఒక ప్రధానమైన పరిష్కారం ఏంటి? మీ భూమి నాకు అమ్మారు, వెంటనే ఆన్లైన్లోనే చూపెట్టేస్తుంది. అప్పుడు రేపు పొద్దున్న నేను అమ్మగానే మళ్ళీ ఎవరి పేరుకి వెళ్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సేఫ్టీ ఓ రకంగా. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ధరణి గురించి ఎట్లయితే భయపెట్టారు. ధరణి అనేది ఏంటి? ఇట్లాగే చుక్కల భూములు, గొక్కల భూములు ఇట్లాంటివన్నీ లెక్కపత్రం తెలియకుండా ఒకడు అమ్ముతున్నాడు, ఇంకోటి కొంటున్నాడు, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, కొన్ని చోట్ల జరగట్లేదు, అధికారులకు లంచాలు ఇస్తే ఏమైనా జరిగిపోతుంది. దాన్ని మొత్తాన్ని ఆన్లైన్లో పెట్టారు. దాంట్లో వివాదం అయితే కన్సర్న్డ్ అధికారిని పెట్టారు, ఈ అధికారి స్థాయిది, ఈ అధికారి స్థాయిది అని. మాక్సిమం పరిష్కారం అయినాయి. కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి ఇట్లాగా, ఏది ఇద్దరి మధ్యన వచ్చినటువంటి డిస్ప్యూట్స్, వాటిని పరిష్కరించే బాధ్యత అక్కడ అధికార యంత్రాంగం. అదే కదా ధరణి. దాన్ని తీసేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చేశాడు, మళ్ళీ ఒక కమిటీ వేసుకున్నాడు, కూర్చున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా అంతే, పేరు మార్చుకోవడమో ఇంకోటి చేయడం తప్ప అంటే రద్దు చేయడం అనేది జరగదా? చేసేస్తారు, చేసేసి మళ్ళీ అదే పేరుతో ఇంకో చట్టం తేవాలి, ఇంకో పేరుతో అదే చట్టం తేవాలి, అంత మించి. అంటే ఆ పేరు మాత్రం రద్దు అవుతుంది. మీ ఆస్తి మీకు ఇస్తానంటే దాన్ని వద్దనడానికి ఎవడాడు? గవర్నమెంట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? మీ ఆస్తి మీదని చెప్పడం, మీది కాదు అని చెప్పి ఇంకోటి గొడవ వచ్చినప్పుడు అరే ఇదిగోరా దరిద్రుడా ఈ కాగితం ఇదిగో అని చెప్పచ్చు. సింపుల్ లాజిక్. దానికి వద్దు అది నీకు హక్కు లేకుండా చేస్తానని చెప్తున్నాడు, ఆడు నీ హక్కులు హక్కుంటాడని చెప్తున్నాడు. ఏళ్ల తరబడి రాజకీయ పార్టీలను నమ్ముకొని భూదేవుడీలు, భూ ఆక్రమణలకు పాల్పడిన వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డును పడతారేమో ఈ యాక్ట్ వల్ల. అదే కదా సమస్య. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటిది యాజ్ ఆఫ్ నామ్స్ చూసుకుంటే ఆ భూమి సదరు వ్యక్తి అమ్మినందుకు చట్టం తెచ్చేశారు వీళ్ళు, అసైన్ ల్యాండ్. యాజ్ ఆఫ్ నామ్స్ అయితే కనుక అసైన్ ల్యాండ్ అమ్మకూడదు. అవును. కానీ తెచ్చేసి వీళ్ళు చట్టం తేవడం ద్వారా దాన్ని ఓకే చేశారు, అది చట్టబద్ధమే ఇప్పుడు. అవును, ఏది 2013 చట్టం ప్రకారం మార్చారు. అవును, మార్చారు. తర్వాత ఏది దీని ప్రకారం కదా, అమరావతి యాక్ట్ కింద తీసుకొచ్చి సిఆర్డి యాక్ట్. కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు? అట్లాంటిది ఇంకేం చేయలేరు. అలా కాకుండా కొంతమంది అమ్మకుండా రాయించుకున్నారు.
వాళ్ళ ఆగిపోతాయి, వాళ్ళ భూమి వాళ్ళకి వస్తుంది. ఇట్లాంటి అనమాట. అట్లాంటి ఒక రకంగా సాల్వ్ అవుతాయి కొన్ని సమస్యలు, అయితే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు పరిష్కారాలు 3-4 దశల్లో ఉంటాయి. ఈ మనం మొట్టమొదటే కోర్టు దగ్గరికి వెళ్ళిపోతే చెప్పాను నేను, మా తాత ముత్తాతల నాటి వివాదం నడుస్తూనే ఉంది, అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అది దానికి మనం ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే పక్కింటి వాడిని అమ్ముకుని తీసుకెళ్ళాలి, దానికి బదులు వదిలేయడమే బెటర్ అనుకుంటాం. అది ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండా సెటరేట్ చేస్తున్నారు అంతే. ఆంధ్రప్రదేశ్లో ఈసారి 2 మేనిఫెస్టోల్లో కూడా రుణమాఫీ అనే అంశానికి చోటు దక్కలేదు. ఎందుకు, కారణం ఏంటి? ఎవరికి ధైర్యం చేయట్లేదు. రుణమాఫీ చేస్తానని చెప్పి పక్కన చెప్పినటువంటి కర్ణాటకని నమ్మలేదు, తెలంగాణని నమ్మారు. అక్కడ పబ్లిక్ నమ్మి చేయగలిగారా? ఇక్కడ మళ్ళీ అవి 2 చూసాక ఇక్కడ నమ్ముతాడు ఎవడన్నా? రెండవది, జగన్ రుణమాఫీ చేసేటట్టయితే 2014 చేసేవాడు కదా, 2019లో పెట్టేవాడు కదా, పెట్టలేదు కదా. 2019లో ఆయన చేస్తాను రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అది కూడా ఏకదమ్ కాకుండా 5 ఏళ్ళు చేస్తాను అన్నట్టు చేశాడు కదా. అతనికి ధైర్యం లేదు. ఇప్పుడు అతని లెక్క ఏంటంటే ఇప్పటికి 70,000 కోట్ల రూపాయలు అవుతున్నది. మళ్ళీ రేపు PRC ఇస్తే కనుక ఈ శాలరీస్ ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ 11,000 పెరిగినాయి లాస్ట్ టర్మ్లో 5 ఏళ్లలో. ఈ దఫా అది వచ్చేటప్పుడు దగ్గర దగ్గర 28,000 కోట్లు 30,000 కోట్లు పెడుతుంది. అంటే ఇంకో 15,000 20,000 కోట్లు పడుతుంది అడిషనల్ బడ్జెట్. ఎందుకంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు, అప్పుడు సిబ్బంది తక్కువ మనకి ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకో 2.5 లక్షలు 2 లక్షలు యాడ్ అయ్యారు, 1,50,000 మినిమం యాడ్ అయ్యారు. వీళ్ళందరికి కూడా కలిపి లెక్కేస్తే దగ్గర దగ్గరగా 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ లేనటువంటి సందర్భంలో ఎట్లా చేయగలమని అతను ఆగాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ధైర్యం చేయలేదంటే, ఇంతకుముందు ఓ రకంగా మన వీడియోలో ఫాలో అవుతున్నారని తెలియదు, ఎందుకంటే మనమే అనుకున్నాం ఇట్లా ఏకదమ్ ఇచ్చేదానికంటే ఏడాదికి 20,000 ఇస్తానంటే బెటర్ కదా, ఏకదమ్ ఎట్టాగా ఇవ్వలేరని జనం నమ్మేస్తున్నారు, అందులో పక్కన రేవంత్ కానీ కర్ణాటక కానీ చేయలేదని అదే ఇంప్లిమెంట్ చేశారు. 20,000 అని పెట్టారు. ఒక రకంగా మనం మన డిబేట్ లో నేను 2-3 సార్లు ప్రస్తావించాను, అదే పెట్టారు వాళ్ళు 20,000. పింఛన్లు సొమ్ములు పెంచేయడం, లేదంటే కార్పొరేషన్ పేరుతో రకరకాల నేస్తాల పేరుతో పెంచేయడం, దానివల్ల రుణమాఫీ అనే కాన్సెప్ట్ చేయలేకపోతున్నారా? భారం పెరిగి అవి అన్న తగ్గిస్తే రుణమాఫీ లాంటిది పోనీ డ్వాక్రా మాఫీయో వ్యవసాయ రుణమాఫీ ఏదైనా జరిగి ఉండేదా? నమ్మదగ్గ హామీ ఇస్తేనే బెటర్ అనుకున్నారండి. కిందసారి రుణమాఫీ చెప్పి చేయనటువంటి వాడు ఈసారి చేస్తారని ఎట్లా నమ్ముతారు? కాబట్టి దాని బదులు మిగతా పథకాలు అయితే నమ్ముతారు కదా, ఎందుకంటే జగన్ చేసి చూపెట్టాడు. జగన్ చేయకపోతే నమ్మరు, జగన్ చేసి చూపెట్టాడు కదా. అందుకని వీళ్ళు 2 జగన్ చేయలేని వీళ్ళు కూడా చేస్తానని చెప్పలా. ఇది సంపూర్ణ మద్య నిషేధం చెప్పట్లా, రుణమాఫీ చెప్పట్లా. జగన్ చేస్తానన్న వాటికి అంతకంటే ₹1 ఇప్పుడు ఓ రకంగా ఏలం వేశారు. ఆయన రూపాయి ఇస్తానడు కదా, నేను రూపాయి పావులా రాసుకో అని చెప్పారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కంటిన్యూస్ లో అది లేదా? సంపూర్ణ మద్యపాన నిషేధం అదే నవరత్నాల కామన్ గా ఉంటుంది లేదు, ఈ దఫాలో పెట్టలేదు కదా, క్రిందసారి పెట్టారు. అంటే అన్ని కంటిన్యూ కదా, అన్ని కంటిన్యూ అవుతాయి అంటే అది కూడా కంటిన్యూ మార్చారు కదా. అయ్యి మిగతా పథకాలు చెప్పిన వాటిట్లో ఇది లేదు మద్య నిషేధం ఈ దఫా. ఒక జాబ్ క్యాలెండర్, ఒక మెగా డిఎస్సి, లేదంటే ఒక నిరుద్యోగ వృత్తి, ఈ 3 పాయింట్లు ఆల్రెడీ టీడీపీ తీసేసుకుంది, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టేసింది. ఇవి చేయలేకపోయింది వైసీపీ ఈ 5 ఏళ్లలో. ఇది వీళ్ళ వల్ల సాధ్యం అవుతుందని ఎంతవరకు నమ్ముతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే నిరుద్యోగ వృత్తి చెప్పాల, అది ఓకే. మిగిలిన ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు చెయ్యాలా, 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. క్రింద 1,00,000 మందికి ఇచ్చారు, 1,000 రూపాయలు ఇచ్చారు, ముందు 1,000 రూపాయలు ఇచ్చారు, 3,000 ఇస్తామంటున్నారు. అవి అంత సులభమా? ఎవరికి వెళ్తుంది నిరుద్యోగ వృత్తి అంటే పార్టీ కార్యకర్తలకు వెళ్తుంది సాధారణంగా. గతసారి కూడా ఇచ్చింది వాళ్ళకి, సానుభూతి పరులకు కార్యకర్తలు తప్పి బయట వాళ్ళకి ఎవరికెవరు. తెలుగుదేశం పథకాలు కరెక్ట్గా చూస్తే హామీలన్నీ కూడా మ్యాక్సిమం 1 పేదల్ని టర్న్ చేసుకోవడం, 2వది తమ పార్టీ కార్యకర్తల్ని మళ్ళీ మీకు లైఫ్ రాబోతుందిరా మీరందరూ సంపాదించుకోవడానికి రండిరా అన్నట్టున్నాయి ఆ పథకాలు. మద్య నిషేధం లేదు కాబట్టి వీళ్ళు అందులో మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు. నాణ్యమైన మందు అన్నారు. అంటే ఏంటి, రేపు పొద్దున బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇవన్నీ వచ్చేస్తాయి, తక్కువ రేటుగా మందు దొరుకుతుంది. అంటే వీళ్ళ కార్యకర్తల్లో ఒక సెక్షన్ మద్యం వ్యాపారం మీద బతికేయచ్చు. నెంబర్ 2 ఇసుక ఫ్రీ అని పెట్టారు. అంటే వీళ్ళ కార్యకర్తలు ఒక సెక్షన్ ఇసుక అమ్ముకుని బతికేయచ్చు. వీటి మీద బల్క్ అమౌంట్ పార్టీ నాయకత్వానికి పోతుంది. ఇది ఫినామినా. అంటే కార్యకర్తలు బ్రతకడానికి మేనిఫెస్టో కనబడుతుంది తప్పించి పేదలకు నిజంగా ఇవన్నీ చేయగలుగుతారా అంటే, ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండరే తీసుకోండి, ఒక గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు మనం కడుతుంది, 1,100 రూపాయలు, కొన్ని 1,000 అనుకోండి. 1,000 రూపాయలు 1,45,00,000 మందికి ఏడాదికి 3 సార్లు ఇవ్వాలి. 1,45,00,000 ఇంటూ 3 ఎంతకు వచ్చింది?
అక్కడ 2,15,00,000కి వచ్చింది. అవును 2,15,00,000 అంటే 2,35,00,000 దగ్గర దగ్గర వచ్చింది. అవును 2,35,00,000 ఇంటూ 3,000 రూపాయలు ఎంత వెళ్ళిపోతుంది అసలు? 40,000-50,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎందుకు ఎత్తేసింది? పిచ్చోడే ఎత్తేసాడు జగన్, అది మోడీ. అసలు అది భరించలేనటువంటి భారం వాస్తవంగా, అందుకని ఎత్తేసారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందులో 3 అని లెక్కేసుకుంటున్నాడు. 3టికి వచ్చేటప్పటికి ఏడాదికి 40,000-45,000 కోట్లు పెడతారా వీళ్ళు? నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వైసీపీ మీద అనేది, ఈ 3 కాన్సెప్ట్స్ నిరుద్యోగ ఓట్ బ్యాంక్ ని తీసుకురాగలుగుతాయా? అంటే తీసుకురావాలని ఇప్పుడు నిరుద్యోగులకి పార్టీ వాడికి అభిమాని వాళ్ళకు ఉంటాడు. బేసిక్ గా చంద్రబాబు నాయుడు క్రిందటిసారి 35,000 ఉద్యోగాలు ఇచ్చాడు. డిఎస్సి క్రిందటిసారి చేశాడా? లేదు. అది ఆయన అంతకుముందు 2014 ముందు 2004కు ముందు ఆయన డిఎస్సి 98 డిఎస్సి వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇచ్చాడు? మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. మన 2014 నుంచి 98 డిఎస్సి వాళ్ళకి 98 డిఎస్సి పోతే ఎవడైనా ప్రభుత్వం ఏం చేయాలి? అప్పుడు పోతే మళ్ళీ తను వచ్చినప్పుడు అన్న ఇవ్వాలి కదా. మామూలుగా అయితే వెంటనే ఇవ్వాలి ఉద్యోగాలు. ఇవ్వలేదే. 98 ఎక్కడ 99లో ఆయనే ఉన్నాడు. 2004 ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చుగా. ఏం చేస్తారంటే చంద్రబాబు డిఎస్సి అనౌన్స్ చేయించి మళ్ళీ కోర్టులో కేసు వేయిస్తారు. అయ్యి ఆ కేసు కారణంగా ఆ ఉద్యోగాలు ఎప్పటికీ నియామకాలు కావు. అంటే నువ్వు పెట్టినట్టు నేను తిట్టినట్టు అనమాట. 98లో జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో డిఎస్సీలన్నీ వివాదాల్లోనే ఉన్నాయి. రిక్రూట్మెంట్ లాగా ఇప్పుడు 2018 డిఎస్సీనే కదా మొన్న ఇతను భర్తీ చేసింది. భర్తీ చేశాడుగా, ఆపలేదుగా. 2018 వచ్చేటప్పటికి మరి ఈ కొత్త డిఎస్సి పెట్టాలంట. అది పెట్టలేదని చెప్తున్నారు వీళ్ళు. అది కరెక్టే, అందులో డౌటే లేదు. ఈ 5 ఏళ్లలో ఉద్యోగుల వ్యతిరేకత ఎలా ఉంటుంది అనేది చూసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. టీచర్లు రోడ్డు ఎక్కిన చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినాయి. వాళ్ళు మారువేషాలతో వచ్చేసి తాడేపల్లి ముట్టడి కానీ ఇవన్నీ చేసినప్పుడు ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్పలేదు మేనిఫెస్టోలో. కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగుల విషయంలో వాళ్ళు పిఆర్సీ విషయం ఆలోచిస్తానన్నా, లేదంటే ఓపీఎస్ గురించి అయితే అది కూడా అంటే హామీ ఇవ్వలేదు కానీ మాట్లాడదామని చెప్పడం. ఎందుకు గాలికి వదిలేశారు వాళ్ళని అని అనుకోవాలి. ఇప్పుడు ఉద్యోగులు అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో పెట్టడం కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే. లాస్ట్ టైం ఎందుకు పెట్టారు? అదే కదా చేశారు కాబట్టినే కదా ఇరుక్కున్నారు. ఈయనకి ఎంత అనుభవం ఉన్నటువంటి ఆయన ఈయన ఎందుకు పెట్టాడు ఇప్పుడు? మరి అది అంటే ఓట్ బ్యాంక్ కోసం ఏం చేశాడు ఆయన? ఓట్ బ్యాంక్ నమ్ముకోవట్లేదు అక్కడ ఈటెట్ల మీద. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఉద్యోగి తన పని తను చేసుకుంటూ పోవాలి. పిఆర్సీ అడగడంలో తప్పులేదు, వీళ్ళు ఇవ్వడంలో తప్పులేదు. అంతే తప్పించి ఇక ఉద్యోగులకు సంబంధించి ఒక పెద్ద ఎజెండా తయారు చేసి దాని మీద వీళ్ళకి ఎట్ట చేస్తాం అట్ట చేస్తాం, టైంకి రాకపోయినా పర్లేదు, సెలవులు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఇవన్నీ ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన వ్యవహారాలు. మిగతా జనాలకు సంబంధించిన ఇష్యూ కాదు అది. కాకపోతే వాళ్ళందరూ అసంతృప్తి ఉంది కాబట్టి దాంట్లో చల్లార్చడం కోసం తెలుగుదేశం పార్టీ గేమ్ వేసింది. ఇప్పుడు వాళ్ళని ఇంకా కొత్తగా చెప్పి సంతృప్తి పరిచేది ఏంది? సాక్షిలో వార్తలు రాసుకుంటున్నారు ఉద్యోగులకు ఫ్రెండ్లీ సీఎం అది ఇదని. ఇప్పుడు బేసిక్గా వాళ్ళకి 1వ తారీఖు జీతం కావాలండి. సరెండర్ లీవ్స్ ఇట్లాంటివన్నీ 6 నెలలకు ఒకసారి డబ్బులు వచ్చేయాలి. నువ్వు ఎట్లాగా సచ్చావు అనేది మాకు అనవసరం. నువ్వు ఏ పథకం ఇచ్చావా ఇవ్వలేదా, ఫస్ట్ మా డబ్బులు మాకు ఇచ్చి మాట్లాడు అంటాడు. ఏ ఎంప్లాయ్ అయినా అంతే మాట్లాడతాడు. ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా ప్రైవేట్లోనైనా సరే. నీకు నష్టం ఉంది కాబట్టి యజమాని నాకు జీతం వదిలేండి అని ఎవడంటాడు? ఏ ఉద్యోగం అంటాడు? వాళ్ళు బతికేది దాని మీదే కదా. వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. కాబట్టి వాళ్ళు చేయలేదు. చంద్రబాబు నాయుడు చేస్తాడని నమ్ముతున్నారు వాళ్ళు, ఇంతకుముందు ఇచ్చాడు కాబట్టి. కాబట్టి అదే కరెక్ట్గా వచ్చును. గాజు గ్లాస్ గుర్తు ఒక రకంగా కూటమి కలిసి వస్తుందేమో అని అనుకుంటే ఇప్పుడు ఆ గాజు గ్లాస్ గుర్తే జనసేన పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టేలా తయారైందా? కారణం ఏంటి? ప్రాక్టికల్గా భవిష్యత్తు అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అక్కడ ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పీకల మీద కత్తి వేలాడుతుంది అతనికి. అందరూ ఒక కోణంలో చూస్తున్నారు జనసేన. నేను అబ్జర్వ్ చేసిన ఒక డీప్ పాయింట్ ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు నేను, తర్వాత వీడియో చేద్దాం, ఈ తీర్పు వచ్చాక చేద్దాం అనుకున్నాను. యాజ్ పర్ నామ్స్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక పార్టీకి 2 సార్లు కామన్ గుర్తు కేటాయిస్తారు. ఈ 2 సార్ల లోపు 6% ఓట్లు సాధించాలి. 2 సార్లు సాధించకపోతే కామన్ సింబల్ రాదు, మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఏంది పార్టీ లాస్ట్ ట్రిప్ 2014లో రిజిస్టర్ అయ్యి పోటీనే చేయాలి. తద్వారా ఒక ఆప్షన్ కోల్పోయింది. 2019లో పోటీ చేశారు. 2019లో 6% ఓట్లు రాల. అయినా కూడా అందుకని ఈ ట్రిప్ కామన్ సింబల్కి వచ్చేసింది. కామన్ సింబల్లో మళ్ళీ ఫ్రీ సింబల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రిప్ కూడా 6% రాకపోతే
అంటే అప్పుడు 2014 పోటీ చేయలేదు కాబట్టి కౌంటర్ రాలా. పోటీ చేసిన 2 సార్లు వరుసగా 6% ఓట్లు రాకపోతే కామన్ సింబల్ రాదు. ఇప్పుడు 2019లో చేశారు, 6% రాలా. ఈ ట్రిప్ 6% రాకపోతే ఇది అసలు ఈ హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం పవన్కి చెప్పింది అదే, నువ్వు కనీసం 50 సీట్లు తీసుకుంటే 6% ఓట్లు గ్యారంటీ కొడతావు, నీదంటూ రికగ్నైజ్డ్ పార్టీ అయిపోద్ది, తర్వాత నేను ఎవడో పీకేదే ఉండదు, నువ్వు తక్కువ తీసుకుంటే నష్టపోతావు స్వామి అని చెప్పారు వాళ్ళు ఇంటర్నల్గా. ఈయన అవసరం లేదు, నా 21లోనే 6 వచ్చేస్తాయి అంటాడు ఈయన. 21 సీట్లలో లెక్కేసుకుంటే 4% కూడా రావడం కష్టం అవుతుంది. అప్పుడు రేపు పొద్దున్న రికగ్నైజేషన్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి, ఈ పార్టీ ఉండదు, వీళ్ళందరూ వెళ్ళిపోయి రేపు తెలుగుదేశంలో చేరాలి. అది ప్లాన్ బీనేమో. ఇప్పుడు క్రిందసారి బీజేపీ పోటీ చేసిందండి, ఎన్ని 15 స్థానాల్లో పోటీ చేసింది. 15 అంటే చివరికి 13 పోటీ చేయనిచ్చారు దాన్ని, గుర్తుంది కదా. ఎంత వచ్చింది అప్పుడు? 2.5% వచ్చింది 2014. 13 స్థానాల్లో పోటీ చేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని జనసేన మద్దతుతో వెళ్తే 2.5% ఓట్లు వచ్చింది. 15కి ఎక్స్ట్రా డబుల్ అంటే 30, పోనీ 13కి డబుల్ అంటే 26. ఇప్పుడు 21 కదా ఇది. 13కి 2.5% వస్తే వీళ్ళకి ఎంత వస్తుంది మొత్తం కలిపి? 4.5%. ఒకటి రేపు కామన్ సింబల్ కింద ఉండదు, ఇక గాజు గ్లాస్ గుర్తు ఓపెన్ అయిపోతుంది. అది ఆయనకి అర్థం కావట్లేదు. అంటే లేదంటే ఇంకా భారీ మెజార్టీలు రావాలి అన్ని చోట్ల, 21 స్థానాలు. 21 స్థానాలు భారీ మెజార్టీ రావాలంటే ఈవెన్ పార్లమెంట్ దాంట్లో కూడా 2 సీట్లు, అది అక్కడ పెద్ద 6% ఎక్కడ వస్తుంది అసలు? ఇంపాసిబుల్ కదా. కాబట్టి అసలు అతను మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? ఎప్పటికీ ఇంకా గాజు గ్లాస్ అనేది అద్దే గుర్తులాగే చూడాలా జనసేనకి? అంతే కదా. అంతే కదా, ఇప్పుడు అదొక సమస్య అయిపోతుంది. రెండోది గాజు గ్లాస్ గుర్తించి వివాదం ఫస్ట్ వెళ్లాల్సినటువంటి ఇది ఇప్పటిదాకా లేట్ అయింది. వీళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కనుక అన్ని చోట్ల పోటీ చేస్తుంటే ఖచ్చితంగా 6% ఓట్లు ఉండే. ఎందుకు అప్పుడు వీళ్ళు పోటీ చేయాలి తెలుగుదేశం? అన్ని చోట్ల పోటీ చేస్తుంటే నాకు తెలిసి 15% ఓట్లు వచ్చిండే వీళ్ళకి ఆ రోజులు. 15 నుంచి 20%. బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే టోటల్ గా వాళ్ళకో 10%, వీళ్ళకో 15% వచ్చేది. వీళ్ళు అది పోటీ చేయాలి, చేస్తే అది చెప్పడానికి ఇక్కడ ఉండేది. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు క్లియర్గా ఉండేది. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సర్పంచ్లు అంటే కుదరదు, ఎందుకంటే అది సింబల్ లేదు కాబట్టి. కానీ కార్పొరేషన్స్ పనికి వస్తుంది. స్టేట్ రికగ్నైజ్ అయితే సెంట్రల్ రికగ్నైజేషన్ కష్టం కాదు. ఇదిగో వచ్చింది కదా, మేము మున్సిపల్ ఇట్లా చేసాం కదా 8% అని చెప్పచ్చు. అవి వదిలేసేయడం మూలంగా తెలుగుదేశంతో టైఅప్ అయిపోయి ఇంటర్నల్ గా అక్కడక్కడ మాత్రం పోటీ చేయడం వల్ల 6% అక్కడ రాలేదు కదా. వీళ్ళు 21%, 22% అని బయటికి చెప్పడం తప్పించి పోటీ చేసిన చోట కాదు మార్కులు లెక్కేయాల్సింది. మొత్తం మార్కులు లెక్కేస్తారు, అక్కడ దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే అడుగుతారేమో, 21 స్థానాల్లో మేము 6% ఓట్లు పైన సాధించాం కాబట్టి మాకంటారేమో తెలియదు. రెబల్స్ ఒక రకంగా జనసేన మీద ఎక్కువ రగిలిపోతున్నారు అనుకోవాలా? ఎక్కువ వాళ్ళే అడిగారంట మాకు గ్లాస్ సింబలే కావాలని ఈసీ కూడా ప్రయారిటీలో అదే వాళ్ళకి 5 సింబల్స్ ఎన్నో ఉంటాయంట కదా, అందులో 3 సింబల్స్ అందులో ఇది పెట్టినప్పుడు ఎక్కువ అందరూ కామన్ గా గ్లాస్ సింబల్ పెట్టారు అనేది. అంతే కదా. ఇప్పుడు ఒకటి లైమ్ లైట్ లేదు ఉంటే అది మీకు ఒకటి చిన్నగా గుర్తు ఏంటంటే, నాకు బాగా గుర్తు, రత్నకుమారి పోటీ చేసినప్పుడు విజయవాడలో కొబ్బరి చెట్టు గుర్తుకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అది అడిగారు. ఎందుకంటే కోగంటి సత్యం కొబ్బరి చెట్టు గుర్తుకు పోటీ చేసేటప్పుడు అతను బాగా ధనవంతుడు కావడం, విపరీతంగా ఖర్చు పెడుతూ ఉండటంతో పోటీ చేసేటప్పటికి అది బాగా పాపులర్ చేసుకున్నాడు పేపర్లో కానీ ఈటిట్లో కానీ అంతా కూడా. అందుకని పక్కన అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు కూడా అది అడిగారు. నిజంగానే అతనికి 20,000-25,000 ఓట్లు వచ్చినాయి. సేమ్ టైం మిగతా నియోజకవర్గాలు కూడా 6,000-7,000 చొప్పున వచ్చినాయి. వాళ్ళు ఎవరో కూడా తెలియని అభ్యర్థులకి. కాబట్టి కొన్నిసార్లు అట్లా సింబల్ ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు అనేది వెల్ నోటెడ్. అందులో ఇప్పుడు రోజు టీవీల్లో పేపర్లు అన్నిట్లో యాడ్లలో వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున మీకు అదే సమస్య అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ స్థానంలో గాజు గ్లాస్ గుర్తుండి అసెంబ్లీ స్థానంలో కమలమో సైకిల్ ఉందనుకోండి, ఫస్ట్ వీడు వెళ్ళి వీళ్ళకి ఏం చెప్పారు, మీకు సైకిల్ కనబడితే సైకిల్ వేయండి, గాజు గ్లాస్ గుర్తు కనబడితే గాజు గ్లాస్ గుర్తు. ఇప్పుడు 2 స్థానాల్లోనే గాజు గ్లాస్ గుర్తు పోటీ ఇది జనసేనకి ఇచ్చారు, మిగతా 4 చోట్ల వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ 4 చోట్ల వాళ్ళు గాజు గ్లాస్ గుర్తుకేసేసారు అనుకోండి, ఏమైపోయింది అక్కడ? ఇప్పుడు అనపత్తి ఉంది, పార్లమెంట్ లోనే కమలం కనిపిస్తుంది, అసెంబ్లీలోనే కమలం కనిపిస్తుంది. అక్కడ ఇండిపెండెంట్ గా ఎవరో ఒకరికి గ్లాస్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు సైకిల్ కనబడదు, సైకిల్ ఓటేయాల్సిన అందరూ గ్లాస్ కేసేస్తారు, అప్పుడు ఓవరాల్ గా ఇక్కడ లాస్ అవుతుంది కదా. అంతే కదా. అట్లాగా అదేంటంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు, కాలం కలిసి రాకపోతే తాడే పామే గరుస్తుంది అంటారు. అట్లాంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది. ఒక రకంగా ఈ విషయంలో మాత్రం స్వయంకృత అపరాధం అనుకోవాలా?
అంటానికి ఏం లేదు పాపం, వాళ్ళ చేతిలో కూడా లేదు. అదేలేండి. అంటే ఈ ఓవరాల్ గా 10 ఏళ్ళ కోసం మార్చలేరు కదా. అంటే 10 ఏళ్ళ నుంచి ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయలేకపోవడం, కార్పొరేషన్ మున్సిపాలిటీలో చేసి ఉండాల్సింది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎక్కడెక్కడ సాక్రిఫై చేయడం. నిజంగా చిరంజీవి గారు ప్రచారం చేస్తారా? ఒకవేళ చేస్తే అది ప్లస్ అవుతుందా? మరి చేస్తే ఈ పాటికి చేయాలి కదా, ఇంక చేస్తున్నట్లేరు. ఆయన ఇబ్బంది పెట్టినట్టున్నారు, మీరు చేయండి అని. కానీ చిరంజీవి నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ అడుగుండడు, నాగబాబు కూడా అడుగుండడు, చిరంజీవి గారు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పేపర్లో రాస్తే వస్తారని చేసి ఉంటారు ఒత్తిడి చేయడం కోసం. వస్తే చేస్తే తప్పేం లేదు కూడా. అంటే వాళ్ళిద్దరు వెళ్ళారని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక వీడియో పెట్టారని చెప్పి వెళ్ళని వేసుకున్నారా, వచ్చేస్తారేమో సీఎం రమేష్, పంచకాల రమేష్ ఒక రకంగా ప్రెషర్ చేయడం చిరంజీవిని, ఎందుకు చేయవు నువ్వు అని చెప్పేసి. ఆయన వస్తే కనుక రావచ్చు, ఆయన ఇబ్బంది ఎక్కువ అనుకుంటే రావాలి. లేదు వాళ్ళ ఫ్యాన్స్, నాకు కూడా ఫ్యాన్సే కదా, నన్ను ఏమి ఇబ్బంది పెట్టర్లే, ఎందుకంటే ఎట్లాగో నేను సపోర్ట్ చేశాను కాబట్టి మా తమ్ముడికి అని చెప్పి వదిలేసేయి. ఫీల్డ్లోకి ఆయన రావడం అంటే డిఫరెంట్, అంటే తన ఫార్ములాని వదిలేసుకున్నట్టు. అప్పుడు నెక్స్ట్ ట్రిప్ గ్యారంటీ ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ప్రెషర్ బిగిన్ అవుతుంది, మిగతా రాజకీయం అంతా బిగిన్ అవుతుంది. ఫైనల్ గా నిజంగా గెలవడం కోసమేనా పిఠాపురం మీద అంత ఓవర్ కాన్సన్ట్రేషన్ అనాలేమో? అందరినీ దింపితే నిజంగా చిరంజీవి గారు వస్తే ఓకే, లేదు ఆయన కూడా అక్కడికే దింపుతున్నారు, లేదంటే మెజారిటీ కోసమా? ఖచ్చితంగా గెలవడం కోసమే ప్లానింగ్ ఉంటుంది. ఆ పైన భారీ మెజారిటీ రావాలని కోరుకుంటారు. ముందు గెలుపు తర్వాత మెజారిటీ కదా బేసిక్గా. ఇంకోటి ఏంటంటే క్రిందసారి దెబ్బతిని ఉన్నారు కాబట్టి, దెబ్బతిన్న పులి లాంటిది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రివర్స్ అయ్యి గట్టిగా అటాక్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా కాస్తంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు పిఠాపురం విషయంలో. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్య, ఆయన గెలిస్తే నేను ఏకంగా పేరే మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటాను. ఏంటి అది కొత్త రాజకీయం? అంతకు మించి ఏం లేదు. పెద్ద ఆయన వయసు అయిపోతుంది, ఆ వయసు అయిపోయిన చాదస్తులో మాట్లాడినట్టున్నాడు. అంత మించి అనవసరమైన వ్యాఖ్యలు. గెలిపిస్తానని చెప్పు, నువ్వు తప్పలేదు, పేర్లు మార్చుకుంటాను ఇట్లాంటిది. ఏంటంటే ఆ ముందు రోజున పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొంతమంది చేద్దోలగాళ్ళు ఉంటారు, ఉప్మాగాడు అది ఇదని. అదే మొక్క ఈయన, అది వాడు మాస్ కాబట్టి, ఏదో సబ్జెక్ట్ లేనోడు కాబట్టి వాడు మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది. అదే మొక్క ఈయన మాట్లాడితే ఎట్లాగా? హుందాతనం పోకూడదు కదా, హుందాతనం ఉండదు ఎప్పుడు కూడా. ఇది నేల నాకిస్తా, నరకం స్పెల్లింగ్ రాజు, ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో డైలాగులు బాగుంటాయి. లేకపోతే మనం బెల్లంకోడి దగ్గర కొట్టుకునేటప్పుడు, గోళీల దగ్గర కొట్టుకునేటప్పుడు మా చిన్నప్పుడు తిట్టుకునేవాళ్ళం, రా నా కొడుక చూసుకుందాం, ఎడకొత్తవరా, నీ ఆ డాష్ డాష్, నా డాష్ డాష్, ఇట్లాంటివన్నీ మాట్లాడుకునేవాడు. అది ఈయన ఈ వయసులో మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ పార్టీగా మాట్లాడుతుంటాడు. అదే విచిత్రం. ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు అనుకోవాలేమో ఫైనల్గా. రైట్, చూద్దాం. మొత్తానికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎన్నికల కౌంట్ డౌన్. ఇక కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలకు. అటు ఇటు తీసేస్తే ఎన్నికల ప్రచారాలు కూడా ముగిపోతున్నాయి. ఏం జరగబోతోంది, ఇక ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఈ ప్రచార పర్వం హోరాహోరీగా అయితే సాగుతుంది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం, ఇది చూద్దాం.